మసాలా మీరు ఏది యూజ్ చేస్తారు అండ్ ఏ మసాలా యూజ్ చేస్తారని అడుగుతూ ఉంటారు. అండ్ నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. బికాస్ నాకు బయట తెచ్చింది అంత ఫ్లేవర్ఫుల్ గా అనిపించదు. అండ్ ఐ డోంట్ నో హౌ ప్రిజర్వేటివ్ ఫ్రీ ఇట్ ఈస్ అండ్ ఐ డోంట్ నో హౌ దే మేక్ ఇట్. అండ్ చాలా వరకు పెద్ద పెద్ద బ్రాండ్స్ కూడా ఇవాళ రేపు ఎక్కువ కాంట్రవర్సీస్ వస్తున్నాయి. లైక్ దే ఆర్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. సో నేను ఇంట్లోనే మంచిగా ఈ హోమ్ మేడ్ స్పైసెస్ చేస్తూ ఉంటాను అనమాట. గరం మసాలా ఎస్పెషల్లీ అండ్ జీరా పౌడర్ అవనియండి, కొరియండర్ పౌడర్ అవనియండి, ఐ మేక్ ఇట్ అట్ హోమ్ అండ్ ఐ మేక్ ష్యూర్ దట్ నాట్ హ్యావింగ్ ఎనీ ప్రిజర్వేటివ్స్. ఇంట్లో మనం చేసుకున్న గరం మసాలా చాలా అరోమాటిక్ గా చాలా బాగుంటుంది. అదే మనం బయట తెచ్చిన దానికి ఫ్లేవర్స్ ఉండవు. అట్ ద సేమ్ టైం ఎంత కాదన్నా మనం ఇది చేసింది కొంచెం వేసిన, హాఫ్ టీ స్పూన్ వేసినా కూడా చాలా మంచిగా ఫ్లేవర్ వస్తుంది. మార్కెట్ బేస్డ్ గరం మసాలా అయితే 1 స్పూన్ వేసిన అసలు టేస్ట్ కూడా రాదనిపిస్తుంది. ఇట్స్ జస్ట్ బేర్ మినిమం టేస్ట్ మార్కెట్ బేస్డ్ గరం మసాలాస్. సో ఇప్పటికి లైక్ ఒక 10 minutes 15 minutes పైన అవుతుంది. దిస్ హ్యాస్ దట్ స్మెల్ అండ్ ఇది పట్టుకుంటుంటే నాకు ఆ స్మెల్ ఇంత మంచి స్మెల్ వస్తుంది, స్పైసెస్ స్మెల్. ఐ వాంట్ ఎవ్రీ వన్ టు ఇన్కల్కేట్ దిస్ హోమ్ మేడ్ స్పైసెస్. మాక్సిమం ఒకసారి 2 సార్లు మనకి టైం లేనప్పుడు ఆర్ ఎల్స్ మనం ప్రిపేర్ చేయలేనప్పుడు అప్పుడు బయట తెచ్చుకుంటే ఇస్ ఫైన్. బట్ మాక్సిమం నేనైతే ఇంట్లోనే ఓల్డ్ మసాలాస్ తోనే నేను గరం మసాలా చేస్తూ ఉంటాను అనమాట. సో రెసిపీ ఎలా ఉందో చూసేయండి. డోంట్ ఫర్గెట్ టు ట్రై దిస్ అట్ హోమ్ అండ్ డోంట్ ఫర్గెట్ let me know in the comment section how this turned out to you guys. And garam masala try చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా అనిపించిందో అది కూడా కామెంట్ చేసి చెప్పండి. సో ఫస్ట్ గరం మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి అయితే నేను హోల్ స్పైసెస్ అన్ని తీసేసుకుంటాను. లైక్ మేస్ అంటే ఇది జాపత్రి అంటారు అండ్ 2 బ్లాక్ ఇలాచీ అండ్ కొన్ని గ్రీన్ ఇలాచీ తీసుకున్నాను. లైక్ అరౌండ్ 9 to 10 తీసుకున్నాను అండ్ కొంచెం షాజీరా కూడా తీసుకున్నాను. నెక్స్ట్ అరౌండ్ 10 to 12 క్లోవ్స్ తీసుకున్నాను. దాంతో పాటు 1 to 2 స్పూన్స్ బ్లాక్ పెప్పర్ అంటే మిరియాలు కూడా తీసుకున్నాను. నెక్స్ట్ 2 inches సినమన్ స్టిక్ అండ్ స్టోన్ ఫ్లవర్ అంటారు, ఈ స్టోన్ ఫ్లవర్ కూడా తీసుకున్నాను. 1 to 2 స్టార్ ఎనిస్ తీసుకున్నాను. నేనైతే 1 అండ్ ఇంకా చిన్న మొక్కలు తీసుకుంటే అవి కూడా తీసుకున్నాను అనమాట. అండ్ 1 to 1.5 స్పూన్స్ సాఫ్ తీసుకున్నాను. నెక్స్ట్ కలర్ కోసం కొన్ని 8 to 10 కాశ్మీరీ చిల్లీస్ తీసుకున్నాను. నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఫ్రైయింగ్ పాన్ పెట్టుకొని ఫ్రైయింగ్ పాన్ హీట్ అయిన తర్వాత మనం 1 కప్ ధనియాలు వేసుకున్నాను అనమాట. సో ధనియాలు కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ ధనియాలు ఫ్రై చేసుకుంటున్నాను. నెక్స్ట్ మనకు కావాల్సినవన్నీ వేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ధనియాలు అయితే కొంచెం రెడ్డిష్ గా అయిన తర్వాత కొంచెం బ్రౌన్ అవుతున్న టైంలోనే నేనైతే 1/2 కప్ జీరా తీసుకున్నాను. జీరా వేసుకొని ఇంకో 2 minutes ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్ లోకి పాన్ వేడిగా ఉన్నప్పుడే కొంచెం షాజీరా కూడా వేసేసుకుంటాను అనమాట. ఎందుకంటే షాజీరా మళ్ళీ మాడిపోతుంది హోల్ స్పైసెస్ తోని, అందుకని చెప్పేసి ఈ వేడితోనే షాజీరా అయిపోతుంది అని చెప్పేసి కొంచెం షాజీరా కూడా వేసేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకున్నాకే షాజీరా వేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఐరన్ కడాయి కదా కొంచెం వేడి ఉంటుంది అని చెప్పేసి ఫ్రై అవుతుంది అనమాట. దాని తర్వాత నేనైతే ఇవన్నీ కూడా ఒక ప్లేట్ లో తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ మనం సైడ్ పెట్టుకున్న హోల్ స్పైసెస్ అన్ని వేసుకుని దాంట్లోనే కొంచెం బే లీవ్స్ అండ్ కాశ్మీరీ చిల్లీ కూడా కొంచెం తుంచుకొని వేసేసుకుంటాను అనమాట. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్ బ్యాచ్ చేసుకుంటే మనకి ఏంటంటే స్పైసెస్ అరోమాటిక్ గా ఉంటే అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి తెలుస్తుంది మనం ఏంటి స్పైసెస్ వేసాము అన్నది. హోల్ స్పైసెస్ వేసుకొని కొంచెం సిమ్ లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి. అండ్ కొన్ని బే లీవ్స్ కూడా వేసుకున్నాను. లైక్ 2 or 3 అలా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత సేమ్ ధనియాలు ముందుగా చేసుకున్నాం కదా దాంట్లో వేసుకొని చల్లార్చుకున్న తర్వాత మిక్సీ గ్రైండర్ లోకి వేసేసుకుంటాను. సో గ్రైండ్ చేసుకుంటున్నప్పుడు నేను కొంచెం 1.5 స్పూన్ సాల్ట్ వేసేసుకుంటాను అనమాట. సో ఇట్స్ యువర్ విష్ అనమాట. మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదా నేనైతే యాడ్ చేసుకుంటాను. కొంచెం సాల్ట్ కారం చేసిన దీంట్లోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటాను అనమాట. ఫ్రై చేసినప్పుడు ఇల్లంతా గుమగుమలతో నిండిపోతాయి అనమాట. అంత టేస్టీగా ఉంటుంది. స్మెల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, కడుపు నిండిపోతుంది. ఒక 10 minutes స్పేర్ చేస్తే చాలు మన హోమ్ మేడ్ గరం మసాలా రెడీ అయిపోతుంది అనమాట. అండ్ యాజ్ యూ గైస్ రిక్వెస్టెడ్ ఫర్ లాంగ్ వీడియో, సో పోస్టింగ్ దిస్ ఫర్ యూ. మై హోమ్ మేడ్ గరం మసాలా విచ్ ఐ యూజువల్లీ డూ. అండ్ ఇది స్మెల్ అయితే అరోమాటిక్ గా చాలా బాగుంటుంది. అండ్ మార్కెట్ వాటికన్నా ఇది ఫార్ 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 బెటర్ అని చెప్పొచ్చు. బికాస్ మన దగ్గర ఉన్న హోల్ స్పైసెస్ అవంతా చేస్తాం కదా. సో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్. And మీకు ఇంకా ఏ మసాలా రెసిపీస్ కావాలో do let me in the comment sections that next time I will try to make that and I will also incorporate in my recipes.